నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని ప్రభుత్వ ఉద్యోగిని అయిన బాధితురాలు ఆయన అరాచకాలను జనాల ముందు పెట్టడం చూసాం. అంతటితో ఆమె ఆగలేదు. మీడియా బలహీనతలను కూడా ప్రజల ముందు నిలబెట్టారని చర్చకు తెరలేచింది. సమాజంలో వాయిస్ లేని బాధిత ప్రజల తరపున గళాన్ని వినిపించడం మీడియా బాధ్యత. కానీ కనీసం దుర్మార్గుల తరపున వత్తాసు పలకకుండా మీడియా ఉంటే అదే 10,000 అనుకునే దుస్థితి వచ్చింది. అయితే మీడియా విషయంలో భయపడుతున్నట్టే జరుగుతోంది. బాధితులకు అండగా నిలవాల్సిన మీడియా బాధించిన వారి మౌత్ పీస్గా నిల్చడం ఆందోళన కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు సమాజంలోని కొన్ని మీడియా సంస్థలకు ప్రజల కంటే రాజకీయ పార్టీల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కంటే తానేమీ తీసిపోనని టీడీపీ అనుకూల మీడియా తన చర్యల ద్వారా తెలుగు సమాజానికి చాటి చెప్పడం గమనార్హం. ఒక మహిళా బాధితురాలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి రైల్వే కోడూరు ఎమ్మెల్యే దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడం దేవుడెరుగు. వార్తా కథనంగా రాయడానికి కొన్ని మీడియా సంస్థలకు ఏమాత్రం మనసు రాలేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న దానిపై మహిళా కమిషన్ సమగ్ర విచారణ జరపనున్నట్లు మాత్రమే ఈనాడు పత్రిక రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న కూటమి ప్రజాప్రతినిధుల చర్యలను దాచిపెట్టి తద్వారా ప్రజల్లో కూటమికి వ్యతిరేకత రాకుండా చేయడం తమ మీడియా బృహత్తర బాధ్యతగా వ్యవహరిస్తోందని నాగరిక సమాజం చిత్కరిస్తోంది. ఇదే తమకు గిట్టని వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నాయకులో చేసి ఉంటే ఈ మీడియా ఇదే రీతిలో వ్యవహరించేదా అనే ప్రశ్న ఎదురవుతోంది. చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని విమర్శిస్తే ఎన్నిసార్లు కేసులు పెట్టినా ఏమాత్రం మారడం లేదంటూ ఇదే పత్రిక ఈనాడు విజయవాడ జిల్లా ఎడిషన్లో కథనం రాసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ అని రాసుకొచ్చింది. ఈ కథనంలో గమ్మత్ ఏంటంటే బాధితురాలి వేదన కంటే వేధించిన ఎమ్మెల్యే అలాగే అతని కుటుంబ సభ్యుల వివరణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మళ్ళీ వీళ్ళు విలువలు, విశ్వసనీయత గురించి రాతలు, మాటలు కోటలు దాటేలా రాస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని తెగించి తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధించడంపై గోడు వెళ్లబోసుకున్నారు. బాధితురాలి ఆవేదనపై ప్రముఖ తెలుగు ఛానల్స్లో డిబేట్లు లేవు. పైగా లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేకు అనుకూలంగా జనసేన, టీడీపీ నాయకుల అభిప్రాయాలను ప్రసారం చేయడం సమాజాన్ని షాక్కు గురి చేస్తోంది. బాధితురాలి వ్యక్తిత్వాన్ని మరింతగా కించపరిచేలా ఏవేవో అంశాలను తెరపైకి తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఇక వైసీపీ అనుకూల పత్రిక సాక్షిలో మాత్రం నిన్నటి నుండి ఇదే వార్తలు వండి వారుస్తున్నారు. దొరికారు కదా అని లైవ్ డిబేట్లు, సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. అదే వైసీపీ వారైతే మాత్రం ఇందులో కూడా వార్తలు పెద్దగా రాయడం లేదనేది నిజం. తెలుగులో టీడీపీకి అనుకూలం కాని మీడియా కూడా ఉండడంతో ఇరు రాష్ట్రాల వారికి ఎమ్మెల్యే బాగోతం తెలిసిపోయింది. కానీ నేషనల్ మీడియాలో జనసేన ఎమ్మెల్యే రాసలీలకు సంబంధించిన వార్త ఒక్కడి కూడా రాకుండా కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో నేషనల్ మీడియాలో ఒక్క వార్త కూడా రాయలేదు. గతంలో కూడా కూటమి ప్రజాప్రతినిధుల రాసలీల విషయంలో మీడియా ఇదే రీతిలో వ్యవహరించింది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇదే రీతిలో లక్ష్మి అనే మహిళను ఎలా వాడుకున్నారో బాధితురాలే మీడియా ముందుకొచ్చి వివరించారు. అప్పట్లో కూడా మీడియా బాధితురాలి ఆవేదన కాకుండా దీని వెనక వైసీపీ కుట్ర ఉందంటూ వేధింపులకు పాల్పడ్డ కిరణ్ రాయల్ అభిప్రాయానికి పెద్దపీట వేసింది. మరో నాయకుడు కాని నాయకుడు జానీ మాస్టర్ ఏం చేశారో అందరికీ తెలుసు. తన దగ్గర పనిచేసే కొరియోగ్రాఫర్ను లైంగికంగా వాడుకున్న ఉదంతం అది బాధితురాలి కేసుతో వెలుగు చూసింది. అప్పట్లో జానీ మాస్టర్ను కనీసం పక్కన పెడుతున్నట్లు జనసేన నుంచి ప్రకటన వెలువడింది. ఇదే తిరుపతి జిల్లా కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆమె గోప్యతకు సంబంధించిన రహస్యాలను టీడీపీ ముఖ్య నాయకుడు బయట తీసుకురావాలని ప్రయత్నించడం చివరకు పిఏ రాయుడిని హత్య చేసే వరకు వెళ్లింది. నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్రపై కూడా వివాహిత ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడనేది సూర్యచంద్రపై ప్రధాన ఆరోపణ. తమ పార్టీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా డిప్యూటీ సీఎం పట్టించుకోవడం లేదు. పైగా ఇలాంటి వారందరికీ టీడీపీ మీడియా అండగా నిలబడడం విమర్శలకు దారితీస్తోంది. తప్పు చేసినా తమ వాళ్లను నాయకులు వెనకేసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని భయంతో మీడియా దుర్మార్గాలకు వత్తాసు పలకడం అత్యంత నీచం, అమానవీయం. ఎవరి ప్రయోజనాల కోసం ఏ మీడియా పనిచేస్తున్నదో తెలుసుకోవడానికి ఇలాంటి సందర్భాలు పనికొస్తాయి. రైల్వే కోడూరులో పనిచేస్తున్న ఉద్యోగిని కేవలం జనసేన ఎమ్మెల్యేనే కాదు, కూటమిని మోసే మీడియాను కూడా ప్రజల ముందు నిలబెట్టింది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.